కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు బీఆర్ఎస్ నేతలు. కావాలనే తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలయ్యేలా తాము పోరాటం చేస్తుంటే రేవంత్ ప్రభుత్వం అరెస్టులు చేస్తోందని విమర్శించారు. ఎవరికీ భయపడేది లేదని, కాంగ్రెస్ హామీలు అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు బీఆర్ఎస్ లీడర్లు. రేవంత్ రెడ్డి ఏడాది పాలన పగా ప్రతీకారంతోనే కొనసాగుతుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కౌశిక్ రెడ్డిపై ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతోందని మండిపడ్డారు. పార్టీ మారిన సంజయ్ని ప్రశ్నిస్తే తప్పేంటన్నారు. ముఖ్యమంత్రి చెప్పాడని అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని విమర్శించారు. సంజయ్పై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు హరీష్ రావు. సంజయ్ గారు కూడా మరి కౌశిక్ రెడ్డి గారి మీద నెట్టారు కదా, మరి ఎందుకు సంజయ్ గారి మీద కేసు నమోదు చేయరు? సుమోటో ఒక్క కౌశిక్ రెడ్డి గారి మీద ఎందుకు కేసు నమోదు చేస్తున్నారు అంటే స్పష్టంగా మీ పక్షపాత వైఖరి ధోరణి అనేటువంటిది ఇలా స్పష్టంగా కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన పగా ప్రతీకారంతోనే ముడిపడి ఉన్నది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. గచ్చిబౌలిలో కేటీఆర్తో పాటు కోకాపేటలోని హరీష్ రావు నివాసం దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కేటీఆర్, హరీష్ రావు కరీంనగర్ వెళ్తారనే సమాచారంతో ఇద్దరిని ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్లో పోస్ట్ పెట్టారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతు భరోసా గోవిందా, తులం బంగారం గోవిందా, మహాలక్ష్మి 2500 గోవిందా అంటూ మహిళలు వేసిన ముగ్గు వీడియోను షేర్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మొక్రాకే గ్రామస్తులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ముగ్గు వేసి నిరసన తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. హైదరాబాద్లోని తన నివాసంలో సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సాంప్రదాయం ఉట్టిపడేలా కుటుంబ సభ్యులతో కలిసి తన నివాసంలో సంబరాలు జరుపుకున్నారు. ముగ్గులు వేసి రంగులతో అలంకరించారు. రాష్ట్ర ప్రజలు, రైతాంగం, పాడి పంటలు, సిరి సంపదలు, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు కవిత. తమను హౌస్ అరెస్ట్ చేయడంపై మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ ప్రవీణ్ కుమార్. సంక్రాంతి పండుగ రోజు రేవంత్ సర్కార్ తమ అపార్ట్మెంట్ ముందు మళ్లీ పోలీసులను మోహరించిందని ఫైర్ అయ్యారు. తాము కాంగ్రెస్ గూండాలలాగా విధ్వంసం చేసే సంస్కృతి కాదన్నారు. గతంలో తాను ఎన్నోసార్లు హౌస్ అరెస్ట్ అయ్యానని గుర్తు చేసుకున్నారు.